కార్మిక కుటుంబంలో పుట్టాను. మీ నాన్న రోజు చెట్లు ఎక్కడానికి పోయి మళ్ళా ఇంటికి వచ్చేదాకా కూడా మాకు రోజు ప్రాణంతోని వస్తాడా రాడా, వర్షాలొస్తాయి. ఆ తాటి చెట్టు దిగేదాకా కూడా నమ్మకం ఉండకపోయేది. ఉద్యోగం వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పింది, "నువ్వు సమాజానికి చీడపురుగు అయితే నాకు కొడుకు లేడనే అనుకున్నాను." వాళ్ళు అంబేద్కరిజం చదవకపోవచ్చు, లేకపోతే వాళ్ళు కారల్ మార్క్స్ సిద్ధాంతాలు తెలియకపోవచ్చు. మేము డీసీపీ పెద్దపల్లి చేయిన తర్వాత కూడా నా భార్య హన్మకొండ నుండి బస్సులో వచ్చింది. నా కారు లేదు. మీరు హుజరాబాద్ డీఎస్పీ చూడండి. నా కారు ఉందా? నా కారు లేదు. గవర్నమెంట్ వెహికలే లేదు. అవును సార్. నేను రిటైర్ అయిన తర్వాత తప్పనిసరిగా నా డబ్బులతోని నాకు వచ్చిన నేను తిరగని గ్రామం అనేది దాదాపు చాలా తక్కువ. మంచిర్యాలలో పనిచేసినప్పుడు మా ప్రాణాలు కాపాడింది. వాళ్ళు మైన్ పెట్టారు. మీరు అటు పోవద్దు సార్ అంటారు ఖమ్మంపల్లి గ్రామంలో.